అన్న కామెడీ కూడా ఇంత బాగా చేయగలుగుతారు. సార్ సో కామెడీ నుంచి ఆ జోన్ నుంచి వేరే జోన్లలో ట్రై చేయడానికి సో వస్తున్న అవకాశాలు కానీ ఎట్లున్నాయి ఏంటి? సార్ నేను యాక్చువల్లీ కామెడీలో మీరు చేయడం అనేది చాలా టిపికల్ జాబ్ సార్. కామెడీ చేయడం అనేది సో వేరే క్యారెక్టర్స్తో కంపేర్ చేసుకుంటే కామెడీ చాలా కష్టం సార్. అయినప్పటికీ నా వరకు నేను తాగుబోతు రమేష్ ఇద్దరం కలిసి ఆడిషన్స్ ఇచ్చిన రోజులు ఉన్నాయి. తాగుబోతుగా నేను తాగుబోతు క్యారెక్టరు, ఫిజికలీ కమ్ మెంటలీ హ్యాండిక్యాప్డ్ క్యారెక్టరు అండ్ గే క్యారెక్టర్, ఈ మూడింటిని నేను చేసే పర్ఫార్మెన్స్ సార్. అంటే ఇప్పుడు ఫ్యూచర్లో కొన్ని చేస్తున్నాను. ఓకే, ఫర్దర్గా ఇంకో 10-20 ఏళ్ళు అయినా సరే 30 ఏళ్ళు అయినా సరే ఫలానా వ్యక్తి చేస్తారు ఇలాగా అని ఒక బ్రాండ్ పడుతుంది. అఫ్ కోర్స్ ఇప్పుడు రమేష్ నాకు మంచి ఫ్రెండే, అతనికి ఆల్రెడీ ఆ బ్రాండ్ వచ్చేసింది, అవకాశం వచ్చింది కాబట్టి. బట్ నాకు రాలేదు. బట్ వెరీ సూన్ చేస్తున్నా సార్. ఫర్దర్గా కూడా నా గురించి మాట్లాడుకునే అంత ఇస్తాను సార్. ఆ మూడింటికి నేను ఆ రేంజ్లో న్యాయం చేస్తాను. ఇది సార్. మెయిన్గా అయితే మూవీస్ విషయంలో అలా ముందుకెళ్తూ ఉన్నారు. అండ్ ఈ జబర్దస్త్ అనేది ఎట్లా మొదలైంది అసలు? ఏ ఇయర్లో మీరు స్టార్ట్ చేశారు? నేను బిగినింగే సార్. అప్పటికి నుంచే ఉన్నారా? అప్పటికి జస్ట్ నాకు తెలిసి ఒక 4-5 ఎపిసోడ్స్ ఏమో వచ్చాయి సార్. చంద్ర నా క్లోజ్ ఫ్రెండ్, వాడు పిలిచి మామ రారా అంటే వెళ్ళి నేను అప్పట్లో ఒక 50 ఎపిసోడ్ల వరకు చేశాను సార్. ప్లస్ వాడి టీంలోనే చేస్తూ చంటి, వాడు నాకు ఫ్రెండే. తర్వాత తమ్ముడు మన సుడిగాల్ సుధీరు, సో రాఘవ, ఇట్లా వీళ్ళ టీమ్స్లో కూడా చేసుకుంటూ వచ్చాను. సో వీళ్ళంతా కూడా నాకు ఇప్పుడు రాకేష్ కావచ్చు, శంకర్ కావచ్చు, సుధీర్ కావచ్చు, గెటప్ సీను కావచ్చు, వీళ్ళందరూ కూడా నాకు బాగా తమ్ముళ్ళలాగే సార్. నేను అందరితో ఎవరితోనైనా నేను బాగుంటా. సో ఇట్లా చేసుకుంటూ వచ్చాను. ఒక 50 ఎపిసోడ్ దాకా అయ్యింది. నేను ఫర్దర్గా ఈ స్టఫ్ నాకు సరిపోతుందేమో, ఇంకా నేను సినిమాలకి కొంచెం గట్టిగా దీన్ని బేస్ చేసుకుని ట్రై చేసుకోవచ్చేమో అని అప్పుడు నాకున్న మెచ్యూరిటీ లెవెల్స్కి అలా ఆలోచించాను సార్. తర్వాత నేను లేదు ఇంకో 50 ఎపిసోడ్లో ఇంకో 100 ఎపిసోడ్లు చేస్తే బాగుండేదని ఆ తర్వాత ఒక 3-4 ఇయర్స్కి ఏమో అనిపించింది సార్. అప్పటికి నేను బయట వచ్చాను కదా, ఇంకా సర్లే ఇలానే ట్రై చేసుకుందామని అలా ఇంకా కంటిన్యూ అయిపోతున్నాను సార్. ఈ స్టార్టింగ్లో ఈ 50 ఎపిసోడ్స్ అంటే అప్రాక్సిమేట్లీ ఒక 1.5 year చేశారా? అంతే సార్. 2013 నుంచి 14 మధ్యలో ఆ బిట్వీను అప్పుడప్పుడు నేను వెళ్ళి వాళ్ళు పిలిచేవాళ్ళు చేస్తూ ఉండేవాడిని సార్. సో లేడీ గెటప్ ప్లేస్ ఏజ్ ఇవే సార్. మా స్లాంగ్ చిత్తూరు స్లాంగ్తో చేసిన రోజులు ఉన్నాయి. సో అక్కడ నాకు రోజా అక్క కానీ నాగబాబు అన్న కానీ అందరూ బాగా సపోర్ట్ చేస్తే నేను అందరితో ఫ్రెండ్లీగా ఉండేవాడిని. అక్కడ స్టేజ్ మీద సారు మేడం అనేవాడిని, విడిగా అన్న అక్క అని మాట్లాడేవాడిని, అందరితో బాగుండేవాడిని సార్. సో నాకు కాంప్లిమెంట్ అంటే మై నేమ్ ఈజ్ అమృత అని ఒక సినిమా నేను చేశాను సార్. అది రిలీజ్కి ఉంది, మరి ఎప్పుడు చేస్తారు రిలీజ్ తెలీదు. అందులో దాదాపు ఒక 10 years అయింటుంది సార్ ఆ సినిమా చేసి అరకులో. అప్పుడు ఇంకా లీన్గా ఉండేవాడిని, బాగా లీన్గా. ఇక్కడ 10 years బ్యాక్ చేశారు ఆల్మోస్ట్. మరి ఎప్పుడు రిలీజ్ చేస్తారో తెలీదు. అది ఏంటంటే భానుచందర్ గారు చనిపోయింటారు, మా గార్డెన్ ఆయన. రియల్గా ఒక దాదాపు ఒక 20 మంది ఫిజికల్ మెంటలీ హ్యాండిక్యాప్స్ని తీసుకొచ్చారు సార్ ఇక్కడ వైజాగ్ నుంచి. వాళ్ళల్లో నేను మామూలుగా ఉండి ఆ పెర్ఫార్మెన్స్ ఇచ్చేవాడిని సార్. సో అయితే షార్ట్ జరుగుతుంది, భానుప్రియ గారు వచ్చారు లొకేషన్, షార్ట్ రన్ చేస్తున్నారు. మేము ఆయన చనిపోతే శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం, మీకు అవసరమైతే ఇక్కడ ఆ స్కిట్ కూడా ఇప్పుడు చేసి చూపిస్తాను. సో అది డైరెక్టర్ గారు ఏదో 2-3 రౌండ్స్ చేయమన్నారు. అది అన్ఫార్చునేట్లీ ఒక 4-5 రౌండ్స్ అలా రన్ అవుతూనే ఉంది సార్. ఆవిడ మధ్యలో వచ్చారు, చూస్తూ ఉండిపోయారు. డైరెక్టర్ గారు కట్ చెప్పిన తర్వాత వాళ్ళు యాజిటీస్గా పాపం వాళ్ళు ఫిజికలీ మెంటలీ హ్యాండిక్యాప్స్గానే ఉన్నారు, ఎందుకంటే వాళ్ళు అలానే అక్కడి నుంచి తీసుకొచ్చారు. నేను మామూలుగా ఇలా ఉండిపోయాను. అప్పుడు ఆవిడ పిలిచి నాకు సారీ చెప్పారు. ఎందుకు చెప్తున్నారు నాకు అర్థం కావట్లేదండి అంటే, లేదు మిమ్మల్ని కూడా వాళ్ళలాగే ఫిజికలీ మెంటలీ హ్యాండిక్యాప్టెడ్ అని నేను మిస్అండర్స్టాండ్ చేసుకున్నా, అందుకని మీకు సారీ చెప్తున్నా అంటే, ఇంకా నేను ఆవిడకి ఎలా థ్యాంక్స్ చెప్పాలో తెలియదు. నేను అన్న, నేను ఏదో మీరు మా అక్కయ్యలో చెప్తున్నారు, థ్యాంక్స్ అక్క అని చెప్పేసి ఇంకా ఆవిడకి ఆ కాంప్లిమెంట్కి నాకు ఎలా ఇవ్వాలో తెలియలేకపోయింది. అంటే వాళ్ళందరితో కలిసిపోయి ఒక ఆ పాత్రకు తగ్గ న్యాయం అనేది కూడా మీరు చేశారు కాబట్టి సో ఆవిడ కూడా అద్భుతమైన కాంప్లిమెంట్ సార్, అందులో నో డౌట్. సో అది సార్. అదన్నా, ఇది మీరు జబర్దస్త్ చేస్తున్న టైంలలో ఎప్పుడైతే మీరు ఎగ్జిట్ ఇచ్చారో, అంటే అప్రాక్సిమేట్లీ ద గోల్డెన్ ఇయర్ ఆఫ్ జబర్దస్త్ అంటే 2015 నుంచి స్టార్ట్ అయింది ప్రేక్షకులకు బాగా ఎక్కడానికి. ఆ 15 నుంచి ఇంకా నిజంగా ఒక 5 years నాన్ స్టాప్గా ఎంటర్టైన్ అవుతూనే ఉన్నారు, ఇంకా ఇప్పటికీ కొంచెం ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నారు. ఆ టైంలో రిగ్రెట్ అయ్యారా బాగా, అరే ఉండాల్సింది ఏదో ఒక రోజు మీరు కూడా టీమ్ లీడర్ అయ్యి ఉండేవాళ్ళు అని చెప్పేసి?
డెఫినెట్లీ సార్. నేను ఆ ఇంపాక్ట్ అయితే నాకు తర్వాత ఒక 4 ఇయర్స్కో 3 ఇయర్స్కో ఆ ఇంపాక్ట్ తెలిసింది సార్. బట్ మిస్టేక్ చేశాను నేను. అంటే నాకు ఆ రోజున్న మెచ్యూరిటీ లెవెల్స్ అంతే సార్. నేను ఎక్కడ ఇందులో ఎటువంటి జిమ్ముకి లేదు. బట్ అనిపించింది తర్వాత తప్పు చేశాను, కొంతకాలము సస్టైన్ చేయాల్సింది అనేసి. బట్ ఆ టైంలో రేటింగ్ సార్ వరల్డ్లో ఈటీవీ 40th ఛానల్ ఉండే సార్. బికాస్ ఆఫ్ జబర్దస్త్ వల్ల ఆ 2013-14 ఆ టైం నుంచి వరల్డ్లో 15 రేటింగ్ ఉండే, వరల్డ్లో 40లో ఒకటి ఉండే సార్. సో అంత హైప్ వచ్చిన ఇది సార్, అది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈవెన్ దో అలా వచ్చింది సార్, అంత వచ్చింది. స్టార్టింగ్ అలా వస్తూ వస్తూ ఇంకా తర్వాత మొత్తం ఇంకా అది ఎప్పుడైతే గురువారం శుక్రవారం వచ్చిందంటే దాని ముందు టీవీ ముందు కూర్చోవాలి, ఇంకా చూడాలి. సో అదొక పద్ధతి అయిపోయింది ఎవ్రీ వారం అన్నట్టు. మేము చిన్నప్పుడు మీకు తెలిసి ఉండకపోవచ్చేమో, చిత్రలహరిలు ఇట్లా DD8 అప్పుడు ఎప్పుడన్నా సాటర్డే సండే అప్పుడు ప్రోగ్రామ్స్ వస్తే టెన్షన్గా అలర్ట్ అయిపోయి ఇప్పుడు వస్తుందా అన్న చూసుకునే వాళ్ళము. అలాంటిది గురువారం ఎప్పుడు వస్తుందా అని దానికోసం వెయిట్ చేస్తాను. అఫ్కోర్స్ ఇప్పుడు మీకు ఫోన్లలో చూడొచ్చు, అది వేరే వస్తుంది. కానీ ఆ టైంలో అంత క్యూరియాసిటీ ఉండేది దానికి. సో అంతలా ఎడిక్ట్ అయిపోయారు ఒక విధంగా చెప్పాలంటే. అంటే అది మిస్ అయిపోతే మళ్ళీ రాదు అని చెప్పేసి అదొక క్యూరియాసిటీ ఉండేది. ఇప్పుడంటే ఫోన్లు ఉన్నాయి, రివర్స్ చేసుకోవచ్చు, మళ్ళీ కావాలంటే ఆ పాట వేసుకోవచ్చు, లేదా అదైతే స్కిడ్ మళ్ళీ చూసుకోవచ్చు. నేను అందులో ఫిమేల్ క్యారెక్టర్స్లో చేసిన దాంట్లో ఒకటి అక్కడ చెప్పిన డైలాగే మళ్ళీ నేను తిక్క అనే సినిమాలో అది ఎడిట్లో పోయింది. ఆలి అన్నయ్య మామూలు జంటు అన్నది ఒక డిఫరెంట్ క్యారెక్టర్ కదా అందులో, తిక్క సాయిధరం తేజ గారిది. ఎస్. అయితే ఆలి అన్న అందులో మామూలు జంటు ఉండే, నేను అందులో బేసిక్గా గే క్యారెక్టర్స్కి ఆలి అన్న ఒక బ్రాండ్, రమేష్ వచ్చి తాగుబోతుకి ఎలా బ్రాండ్ అట్లా బ్రాండ్. అయితే నేను గే చేస్తే అన్న నార్మల్ ఉండే. అంతకుముందు అది జబర్దస్త్లో చేశాను. అంటే సో అక్కడ డైలాగ్స్ వేరు, ఇక్కడ డైలాగ్స్ వేరు. సో అప్పుడు నేను అన్నకు చెప్పి అన్నతో చేసింది ఏదో ఆ డైలాగ్ ఇక్కడ మీకు చెప్తా. చెప్పండి. లెప్పకి చుపాకి బనానా పూలూరు కాంటే అబ్బా పూలూరు పత్రి భయం నీకు అక్క చెల్లి లేరు అబ్బా. సో ఇది నేను అన్నయ్యతో ఆలి అన్నయ్య దగ్గర చేస్తే ఆయన అన్నారు, రే నేనే మామూలుగా దీని పేటెంట్ రైట్స్ నాకున్నాయి, నువ్వేంద్రా నన్ను నా మీద పడ్డావు అన్నట్టు ఏదో కామిక్గా అన్నారు. అది కాంప్లిమెంట్. ఓకే, అది కదన్నా ఇంత అసలు క్విక్గా ఇప్పుడు స్విచ్ చేస్తే ఫ్యాన్ ఆన్ అండ్ ఆఫ్ అయిపోయినట్టు ఇమీడియట్గా అలా అనుకోవడము, పట్టం చేసేసేయడం. సరే ఇంకొకటి అడగండి సార్. ఇది నేను చెప్పాను అంటే నాకు మీరు ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఇద్దామని నాకెందుకో తెలియదు సార్. బై బర్త్ బై డెత్ నా బాడీలో ఇప్పుడు కన్ను, ముక్కు, నోరు ఇవన్నీ ఎలానో యాక్టింగ్ అనేది ఇన్బిల్ట్ అయిపోయింది సార్, ఒక పార్ట్. అంటే నేను సినిమా ఇండస్ట్రీకి రాకముందు నుంచి కూడా నేను అలానే ఉంటాను సార్. సో అది నాకు తెలియదు సార్. సో నేను రమేష్ వెళ్ళి ఆడిషన్స్ ఇచ్చినప్పుడు ఎంత గొప్పగా ఎంజాయ్ చేస్తారో నాకు తెలుసు సార్. మీకు ఇప్పటికిప్పుడు చేయమంటే కూడా స్పాంటేనియస్గా తాగుబోద్దనే చేస్తాను. బట్ ఈ స్పేస్ సరిపోతుందో లేదు నాకు తెలియదు. ఫిజికల్ మెంటలీ హ్యాండిక్యాప్ కూడా చేస్తాను, స్పేస్ నాకు తెలియదు. సో కొంచెం మనకు ఉన్నంతలోనే మీరు చేశారంటే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఫిజికల్ మెంటలీ హ్యాండిక్యాప్డ్కి మాత్రం కొంత నేను చైర్ తీసేసి చేయాలి సార్. తాగుబోతు అయితే ఇలా కూడా చేసేస్తాను. మీరు ఏదన్నా ఒక క్వశ్చన్ వేయండి, దానికి ఇచ్చేస్తాను ఆన్సర్ తాగుబోతాను. ఓకే, తాగుబోద్దు అయితే మీరు ఒక క్వశ్చన్ వేసేయండి, నేను ఆన్సర్ తాగేసినోడు ఎలా ఇస్తారు, తాగేసిన వ్యక్తి అలా ఇచ్చేస్తా. ఓకే, కాటర్ రిస్కీ ఎంత? రిస్కీనా మీరు క్వశ్చన్ తప్పు అడిగారు. కోటలు ట్రైన్ ఎప్పుడో అటే మన మొత్తం ఫుల్ రేంజ్కి సైనిక బ్రదర్ ఇంటర్వ్యూ అయిపోయిన బ్రదర్ మా మిక్సింగ్ చేసి కొడితే బ్రదర్ బా ఇంతే. మన క్వార్టర్లో సరిపో ఫుల్ కావాలి. సూపర్ అన్న. ఏంటంటే పర్ఫార్మెన్స్ చేయడము అంటే అట్లాంటి వాళ్ళని చూసింటారు.
అండ్ ఫ్రెండ్స్ గ్యాంగ్లతో మనం కూర్చున్నప్పుడు కానీ కొందరు ఆహాభావాలు మనం అయితే అబ్జర్వ్ చేసి అప్పుడప్పుడు ఈ సిట్టింగ్లో కూర్చున్నప్పుడు నన్ను అంటారు, అది ఫామ్ హౌస్ ఇంకో చోట పక్కన పెడితే అప్పుడప్పుడు, నేను రోజు ఏం లేండి కానీ వెళ్ళినప్పుడు అంటారు, రే వాడిని పిలువండి కంపల్సరీ, ఎందుకంటే ఆల్మోస్ట్ బోర్ కొట్టేస్తుంది. నేనుంటే వాళ్ళకు మజా అప్పుడు, ఎందుకంటే కొంతమంది ఇమిటేట్ చేసేస్తాను నేను. మళ్ళీ మీరు మిమిక్రీ అడిగి సరే అడిగితే అడగండి కానీ ఒకరో ఇద్దరును. సో నేను మిమిక్రీ చేసి ఇంకోటి ఫుల్ ఎంటర్టైన్ చేసేస్తుంటా ఆ సిట్టింగ్లో ఉన్నప్పుడు. సో అది సార్. అంటే మీరు ఆల్రెడీ ఒక పీజీ ఆర్ట్స్ చేశారు, థియేటర్ ఆర్ట్స్ చేశారు కాబట్టి సో అందులో ఏ క్యారెక్టర్ ఇచ్చినా కానీ ఎలా దాన్ని ప్రేక్షకులకు రంజింపజేయాలనేది కూడా మీకు వెన్నతో పెట్టిన విద్య సార్. అక్కడ థియేటర్ ఆర్ట్స్లో నేను నేర్చుకున్నది ఇక్కడ ప్రాక్టికల్గా నేను ఒక షూట్కి వెళ్తే సార్, వేరే పెద్ద ఆర్టిస్టుల చిన్న ఆర్టిస్టుల పక్కన పెడితే ఆ షూట్లో ఉన్న ఎవ్రీ యాక్టరు ఎలా చేస్తున్నారని నేను డీప్గా అబ్జర్వేషన్ చేసుకుంటుంటాను. అండ్ సెకండ్ వన్, ఇక్కడ సినిమా షూటింగ్ కాకుండా బయట ప్రాక్టికల్గా కొంతమంది రియల్ లైఫ్లో కొంతమంది పర్ఫార్మెన్స్ చాలా బాగా కనెక్ట్ అవుతుంటాయి సార్, అవి తీసుకుంటుంటా. సో ఏంటంటే సార్, ఫస్ట్ ఆ డైరెక్టర్ గారా కో డైరెక్టర్ గారా నా క్యారెక్టర్ ఇదేని కంటెంట్ చెప్తున్నప్పుడు ఆ సీన్ పేపర్ చేతిలో పెట్టుకొని నాకు తెలియకుండా ఆ క్యారెక్టర్లోకి నేను వెళ్ళిపోతాను సార్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను డైలాగ్ చెప్పాను, నా కో ఆర్టిస్ట్ ఇది డైలాగు ఉంది, తర్వాత నాకు లేదు, నేను ఆ బిజినెస్ అనేది మధ్యలో ఉంటుంది, ఏదో సంథింగ్ ఆ బిజినెస్ ఆ పెర్ఫార్మెన్స్ అనేది సస్టైన్ చేస్తుంటా, క్యారీ చేస్తుంటా సార్, ఎక్కడ డల్ అయిపోవడం కానీ ఏం ఉండదు. సో నా టైమింగ్ వచ్చినప్పుడు ఆ కౌంటర్ డైలాగ్ ఏది ఉంటుందో కో ఆర్టిస్ట్ అది ఇచ్చేసుకుంటా, నా డైలాగ్ లేనప్పుడు ఆ మధ్యలో బిజినెస్ ఏది ఉంటుందో అది మెయింటైన్ చేస్తుంటా. ప్లస్ షార్ట్ కట్ చెప్పిన తర్వాత కూడా ఒక 10 సెకండ్లు అనుకోండి సార్ రఫ్గా, అదే ట్రాన్స్లో ఉంటా, తర్వాత బయటకు వస్తా. ఎందుకంటే రేపు అది ఎడిట్లో వాళ్ళకు ఉపయోగపడవచ్చు, లేదంటే నేను అదే మూడు క్యారీ చేయడం వల్ల నాకు పర్సనల్గా చేశానని సాటిస్ఫాక్షన్ ఉండొచ్చు. సో ఇవన్నీ మెయింటైన్ చేస్తుంటాను. ఇవన్నీ సీనియర్ యాక్టర్స్ దగ్గర నుంచి నేను తీసుకుంటూ ఉంటాను సార్ ఆ టిప్స్ అన్ని. ఓకే.